నమస్కారం అండి. నేను మీ నటి రవికుమార్. ఇది 4వ భాగం. క్యాన్సర్ నివారణ ఉపయోగాలు. ఏ విధంగా నివారణ చేయొచ్చు, ఏంటి మన ఉపాయం ఏంటి, ఆ ఉపాయాల గురించి మనం మాట్లాడుకుందాం. లాస్ట్ టైం చెప్పుకున్నాం పసుపు గురించి, తర్వాత నీమ్ వేపాకు గురించి చెప్పుకున్నాం. ఇవి రెండూ కాకుండా మన స్పైసెస్, ఇండియన్ స్పైసెస్, మనమందరం కూడా గర్వించదగ్గది ఏంటంటే ఇండియాలో ఇక్కడ వేదం పుట్టింది, ఇక్కడ ఆయుర్వేదం పుట్టింది, ఇక్కడ ఎన్నో మన బామ్మ కూడా అన్నాం, తాతమ్మ నాటి ఆనాటి ఏవైతే ఆచరించారో అవన్నీ కూడా ఈరోజు కూడా అవి వేదంతో సమానం అన్నమాట. సో మన ఆచారాలు మనకు తెలియక, మనం పాటించక, మనము ఈ విధంగా అంటే ఇలాంటి అన్నిటిలోకి ఇవాళ డేంజరస్ మహమ్మారి క్యాన్సర్, ఇది ఇలాంటి వాటి మనము బారిన పడుతున్నాం. కాబట్టి మళ్ళీ మన ఫుడ్, మన వంట గది ఒక ఔషధ గది. దానిలో ఏమేమి ఉన్నాయి? మిరియాలు, ఏవో చిల్లీ పౌడర్ వాడేకండి. ఆ చిల్లీ పౌడర్ ఆర్గానిక్ చిల్లీ పౌడర్ ఎలా చెప్పేసా, ఇంకా మిగతా అసలు వాడద్దు, ఆర్గానిక్ అన్ని. అయినా కూడా దానికంటే కూడా మేలైనటువంటిది అదే ఎఫెక్ట్ కాస్త వరకు వస్తూ, ఏదో కొంచెం చిల్లీ పౌడర్ వేయండి, మిగతాది మనం వెళ్ళినప్పుడు ప్రసాదాల్లో అక్కడెక్కడ చూస్తుంటాం మిరియాలు వాడతారు. మంచి మిరియాలు వాడండి. మిరియాలకు అన్ని సద్గుణాలు ఉన్నాయి. అలాగే మనము బిర్యానీలో వాడుకుంటుంటాం బాగా దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు. పూర్వం అందరూ భోజనాలు అయిపోయాక ఒక లవంగు గుచ్చి పాలిచ్చేవాడు. ఎందుకని? ఆ తమలపాకు అంత బెనిఫిషియల్ అనమాట. డైజెషన్లో తమలపాకు అంత బెనిఫిషియల్. ఇవాళ పాను లేదు, అండ్ కొన్ని చోట్ల సోంపు కూడా ఇవ్వట్లేదు. సోంపు కూడా వెరీ వెరీ బెనిఫిషియల్. అర్థమైందండి. సో సోంపు కానీ, మనకు పాను లేదు కాబట్టి పాను దొరికితే పాను కానీ, సోంపు కానీ, ఇవి రెండు కాకపోతే మన ఇంట్లో ఉండే వాము కానీ, కొంచెం వాము నోట్లో వేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లము రాదు, ఏ కడుపు నొప్పి రాదు, అందరూ సుఖశాంతులతో ఉండొచ్చు, చక్కగా డైజెస్ట్ అయిపోతుంది. అండ్ దానివల్ల మనకి బెల్లీ ఫ్యాట్ ఉండదు. అండ్ దానివల్ల సోకాల్డ్ మన ఆ గట్ అంతా బాగుంటుంది. మనం హెల్తీగా ఉంటాం ఏ రోజుకి ఆ రోజు. అంటే బాడీలో సైక్లింగ్ బాగుంటుంది. సైక్లింగ్ ఎప్పుడైతే బాగుందో మనం యాక్టివ్గా ఉంటాం. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్, నథింగ్ ఎల్స్. వాట్ ఈస్ దాట్? ఓన్లీ గట్. మనం తిన్నది అరుగుతోందా, మనం పొద్దునే హ్యాపీగా వెళ్తున్నామా, ఇదే చూసుకోవాలి మనం. అర్థమైందా? అదే మన మంత్రి సత్యనారాయణ గారు కూడా చెప్తారు. నీళ్ళు తాగండి, పొద్దునే లేచి ఒక స్పూన్ తేనె వేసుకుని వేడి నీళ్ళు తాగండి. డయాబెటిక్ వాడు తేనె తీసేసేయండి, నిమ్మకాయ రసం 2 చుక్కలు వేసుకుని వేడి నీళ్ళు తాగండి. క్లీన్స్ యువర్ బాడీ. ఓకే, అది మన చేతిలో ఉన్నది. నేను ఎందుకంటే పొల్యూషన్ గురించి చెప్పలేను, ఎందుకు పొల్యూషన్ మన చేతిలో లేదు. పొల్యూషన్కి మనం ఏదో మొక్కలు నాటుతాం, అది భావితరాలకు ఉపయోగపడుతుంది. మన తరం, ఈ తరానికి అది మొక్క చెట్టు అయ్యేటప్పటికి ఈ తరం ఎంత ఉంటుంది. కాబట్టి ఈ తరానికి మనం ఎంత చేయగలమో అంత మనం చేసుకోవాలి, మనల్ని మనం రక్షించుకోవాలి. భావితరాల గురించి మొక్కలు నాటుదాం, ఈ తరాల గురించి మన ఆక్సిజన్ లెవెల్స్ మనం ఎలా చేసుకోవాలి, మనము ఏ విధంగా మన లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోవాలి, చేంజెస్ తీసుకోవాలన్న విషయం నేను చెప్తాను. అర్థమైందండి. సో మన ఇంట్లోనే ఇన్ని ఉన్నాయి. ఇండియన్ హౌసెస్, సౌత్ ఇండియన్ హౌసెస్ అన్నింటిలోనూ మనకి ఇన్ని ఉన్నాయి. ఇంకా ఇది కాక కషాయం అంటే ఏంటి, ఎలా చేసుకోవాలని అడుగుతున్నారు చాలామంది. కాబట్టి దాని గురించి కూడా నేను కషాయం ఏంటంటే నథింగ్. 2 గ్లాసులు నీళ్ళు పోసి దానిలో కనుక మనము ఏదైనా ఆకు, ఏదైనా రకరకాల ఆకులు, చాలామంది వేపాకు కూడా తెలియవండి, మాకు అంత చేదుగా ఉంది. అరే బాబు, వేపాకే అంత చేదుగా అనిపిస్తుంటే అందులో వెయ్యండి. ఆ 2 గ్లాసులు నీళ్ళల్లో ఒక 10 ఆకులు వేసి 1 గ్లాసు నీళ్ళు అయ్యేదాకా కాస్తే అది కషాయం. ఆఫ్ అయిపోతే అది కషాయం. నథింగ్ బట్ కషాయం అంటే అది. ఆ కషాయాన్ని తాగండి చాలు. పసుపుని డైరెక్ట్గా ఉండగా తినలేకపోతున్నాం, వెరీ గుడ్. మంచి మిల్క్, కౌ మిల్క్, వీలైనంత మటుకు కౌ మిల్క్ తీసుకోండి, ఆర్గానిక్ మిల్క్ తీసుకోండి, A2 మిల్క్ తీసుకోండి. ఆ మిల్క్లో అరకప్పులో కొంచెం చిటికెడు ఈ ఆర్గానిక్ పసుపు వేసి అమెరికా వాళ్ళంతా తాగుతున్నారు. గతంలో కూడా నేను ఒక వీడియోలో చెప్పడం జరిగింది. అమెరికా అంతా కూడా దీన్ని గోల్డెన్ మిల్క్ అని చెప్పి పరిగణించి తాగుతున్నారు. మనం ఎందుకు తాగం? మన దగ్గర పుట్టిన పసుపుని మనం ఎందుకు గౌరవించాం? మన శాస్త్రాలు మనం ఎందుకు తెలుసుకోం? మొన్న
నేను లోకమంతన్ కార్యక్రమానికి అది డెలిగేట్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా చూశాను. చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళంతా కూడా ఈ పసుపు మీద ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి పసుపు గురించి చెప్పడం జరిగింది. సో మన అందరిలోనూ ఈ అవగాహన పెంపొందించాలి. మనము ఈ మీడియా పర్టికులర్గా నేను ఎందుకు చెప్తున్నానంటే మీరంతా కూడా రోజు దీనిలో ఎన్నో వినోద కార్యక్రమాలు అవన్నీ చూస్తున్నారు, బాగుంది, అంతా బాగుంది. దాంతోపాటు వీటికి కూడా కొంచెం ఇలాంటి ప్రోగ్రామ్స్కి అవేర్నెస్ ఇచ్చి వీటిని కూడా మీరు తీసుకుంటే, పరిగణలోకి తీసుకుంటే మీ లైఫ్ ఇలా సంతోషంగా సాగుతూ ఉంటుంది. యూ షుడ్ బీ హ్యాపీ ఫర్ ఎవర్ టిల్ యువర్ లాస్ట్ బ్రెత్. నా కోరికది మీరు చివరిదాకా కూడా సంతోషంగా జీవితం సాగించాలి. ఓకే, సో అందువల్ల మీరు అట్లీస్ట్ ఇందులో నేను ఇవి చెప్పారు, వీటిలో ఏవేవి మీరు చేయగలరో అవి చేయండి, చేయలేని వదిలేసేయండి. కొంతవరకన్నా చేసుకోవచ్చు. మనం ఎక్కడ ఏ హోటల్కి వెళ్ళినా సరే మనకి నేను నిమ్మకాయ అడిగితే తెచ్చిస్తారు వాళ్ళు. ఆనియన్ సలాడ్ అంటారు, ఆనియన్తో పాటు ఇది కూడా వస్తుంది. ఏది తీసుకోకపోయినా కూడా ఏమంటే ఒక నిమ్మకాయ ముక్క ఉండి ఇస్తాడు, అది పిండుకొని తాగేసేయండి. దట్స్ వెరీ గుడ్ వాటర్. సేమ్ థింగ్ మజ్జిగ తాగండి. అందులో ఎన్ని ఉన్నాయి, ఓవర్ నైట్ ఆ మజ్జిగలో వచ్చేటువంటివన్నీ ప్రోబయాటిక్, దట్ విల్ కిల్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ అన్నం, మిగిలిపోయిన అన్నాన్ని దానిలో పెరుగు వేసి పాలు వేసి రాత్రి పెట్టి తెల్లారి లేచి దాన్ని తినండి. కావాలంటే దానికి కొంచెం దాన్ని ఏమంటారు తిరగమూతలా కాస్త వేసేసి టెంపరేచర్ ఇచ్చేసి తినండి. సో ఇట్లా మనం గనక మన జీవితాన్ని మనం ఒక బాట ఎన్నుకుని ఆ బాటలో మనం వెళుతూ ఉంటే ఆటోమేటిక్గా మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి, వాట్ ఈజ్ ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి. ఎప్పుడైతే ఎటువంటి వ్యాధి కూడా మన బాడీకి రాకుండా నిరోధించేటువంటి శక్తి మనలో కలుగుతుందో మనం ఎవ్వరం కూడా ఎటువంటి అంటే ఇలాంటి డేంజరస్ ఏదో స్మాల్ జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, ఓకే ఫైన్, అవన్నీ మామూలుది. నేచర్ మారింది, సీజన్ మారింది, లాస్ట్ 3 days నుంచి కొంచెం సైరస్ వచ్చినట్టుగా నాకు కూడా అనిపిస్తుంది. సో ఇట్స్ ఆల్ రైట్, అది నార్మల్ అనమాట. కానీ ఎప్పుడైతే మనం ఇలాంటి పెద్ద పెద్ద వాటికి బారిన పడుతున్నారు, సో దానికి నేను చెప్పదలుచుకున్నా, చీప్ ఐటమ్స్ అన్నింటినీ బయట వాడుతున్నారు కాబట్టి, బజార్లలో చీప్ థింగ్స్ అన్నీ చేస్తున్నారు కాబట్టి మనం వెళ్ళేటప్పుడు కూడా బయట కూడా కాన్షియస్గా ఒక బ్రాండెడ్ మంచి ఏదైనా చూసుకుని చాలా జాగ్రత్తగా చూసుకుని అక్కడ కూడా అవైలబుల్గా చాలా మటుకు ఈ డీప్ ఫ్రైడ్ లేకుండా ఇలాంటివి తింటూ మన లైఫ్ని మనము ఒక సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. సో ఈ 4 వీడియోస్, ఇది 4వ వీడియో, ఈ 4 వీడియోస్ మీరు చూడండి, మీ స్నేహితులకి చూడమని చెప్పండి, మీ తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా ఇది చేసుకోండి. ఇక చివరిగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, నా వంతు ఏమిటి, సమాజం పట్ల బాధ్యతగా ఈ వీడియో చేసేసి వదిలేయటమే కాకుండా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు క్యాన్సర్ బారిన పడి ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ కషాయం చేసుకోలేము అనుకుంటే, లేదు ఇలాంటి కషాయం రోజు కావాలని అనుకుంటే, నేను కనీసం ఒక 4 5 అడాప్ట్ చేసుకుని వాళ్ళకి కషాయం నేను ఉచితంగా ఇద్దామని కూడా నిర్ణయించుకున్నాను. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళేటట్టయితే, వాళ్ళు వస్తామనేటట్టయితే అలాంటి కషాయం చేసి ఉచితంగా వాళ్ళకి ఇద్దామని చెప్పి వాళ్ళలో అవగాహన కలిగిద్దామని ట్రాక్ చేద్దామని కూడా నాకు కోరుకుంది. కాబట్టి దానికి కూడా సంసిద్ధుడిని. ఇక పోతే మనం అందరం కూడా చాలా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందరూ అనుకుంటున్నారు ఇది పనిచేస్తుంది, హోలిస్టిక్ అప్రోచ్. ఇటు పక్కన ఇంగ్లీష్ కెమో తీసుకుంటూ ఉండి అవి అయిపోయిన తర్వాత ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవడానికి మీరంతా కూడా ఎటువంటిది, ఇప్పుడు వరంగల్లో రమేష్ గారు ఇస్తున్నారు, బెంగళూరులో రమేష్ గారు ఇస్తున్నారు, షిమోగా కర్ణాటకలో ఉంది ఒక ప్లేస్, అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మనకు టిబెటన్ మెడిసిన్ అని చెప్పి, ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ చెప్పి తెచ్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇదే విధంగా యునానీలో కొన్ని ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి. ఇన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వేటిని మనం కొట్టిపారేయకుండా అన్ని రకాలైనటువంటి చూసుకుని మనము ఏదైనా సరే మంచి డాక్టర్ని, అంటే అందరూ వీళ్ళు ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు, సో ఇలాంటి ఎస్టాబ్లిష్డ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇది అది రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అర్థమైందండి. సో డెఫినెట్గా అందరూ కూడా చాలామందికి మనం లైఫ్ అంటే ప్రొలాంగ్ చేసిన వాళ్ళతో వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు నార్మల్సీ వచ్చి బౌన్స్ బ్యాక్ అయిపోయి ఒరిజినల్ లైఫ్ వస్తుందని చెప్పి నేను కాదు అసలు ఎవరు ఊహించలేరు. అది అలాంటి ఊహలు లేకుండా అట్లీస్ట్ వాళ్ళ పనులు చేసుకుంటూ హ్యాపీగా ఉండగలిగితే మన తోటి మానవుడికి ఇంతకంటే చేయగలిగింది లేదని నేను భావిస్తున్నాను.
ఆ బ్రహ్మ వాళ్ళకి ఇచ్చిన జీవితానికి మనము మన తోడు చేసి మన జీవితం ధన్యం అవుతుందని చెప్పి ప్రార్థిస్తున్నాను. కాబట్టి మీరంతా కూడా ఎవరైనా ఉంటే మాత్రం కషాయం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు, కషాయం కావాలండి మా వాళ్ళకి, మేము మాకు హెల్ప్ చేసి పెట్టండి అని అంటే కూడా నేను రెడీ. కాబట్టి మీరు అంతా కూడా ఇది వినియోగించుకుని అందరికీ కూడా తెలపండి. ఏ సందేహాలు ఉన్నా కూడా కామెంట్స్లో రాయండి. అంతేగాని చిల్లరగా కామెంట్స్ అట్లీస్ట్ ఈ 4 వీడియోస్లు మీరంతా కూడా సీరియస్గా తీసుకుని చక్కటి కామెంట్స్, చక్కటి ఇది, మీకు ఏమైనా వేరే ఇన్పుట్స్ ఉన్నా, వేరే సందేహాలు ఉన్నా కూడా అడగండి. నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇవ్వడానికి సంసిద్ధుడిని. ఉంటాను. నమస్కారం. థ్యాంక్ యూ.